ఒక్కసారి ప్రశాంతంగా మ్మ్, దీర్ఘంగా గాలి పీల్చుకుంటే ఎంత తేలికగా అనిపిస్తుందో కదా. ఈ శ్వాస తీసుకోవడం అనే ప్రక్రియ మనకు పుట్టినప్పుడు నుండి అలవాటైపోయి అసలు దీని గురించి మనం ఆలోచించం కూడా. కానీ ఈరోజు మన ముందున్న ఈ క్లినికల్ నోట్స్, మెడికల్ రీసెర్చ్ చూస్తుంటే ఆ సాధారణమైన ఒక చిన్న శ్వాస వెనుక అత్యంత సున్నితమైన ఒక వాక్యూమ్ సీల్ దాగి ఉందని అర్థమవుతోంది. అవునండి. అసలు మనకి ఈ రోజున్న నోట్స్ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సీల్ ఏమాత్రం బద్దలైనా సరే మనం పీల్చే గాలే మన సొంత రక్త ప్రసరణను అడ్డుకుని ప్రాణాలకే ముప్పు తెచ్చే ప్రమాదముంది. ఖచ్చితంగా. ఈరోజు ఈ డీప్ డైవ్‌లో మన ఊపిరితిత్తుల భౌతిక పీడనం దగ్గర్నుంచి, కంటికి కనిపించని పర్యావరణ ప్రమాదాలు, అలాగే మనల్ని రక్షించాల్సిన ఇమ్యూన్ సిస్టమే ఒక్కోసారి మనపై ఎలా తిరుగుబాటు చేస్తుందో, ఈ సంక్లిష్టమైన మెకానిజం మొత్తాన్ని విడమరిచి చూద్దాం. రైట్. అంటే ఇది కేవలం వ్యాధుల గురించి మాత్రమే కాదు. మన శరీరమనే అద్భుతమైన యంత్రం ఒక ప్రతికూల పరిస్థితొచ్చినప్పుడు తనను తాను ఎలా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది, ఆ క్రమంలో అప్పుడప్పుడు ఎలా ఫెయిల్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఊపిరితిత్తులనేవి కేవలం గాలిని నింపుకునే బుడగలు కావు గదా. అవి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఇంకా బయాలజీ ఇవన్నీ కలిసిన ఒక అద్భుతమైన యుద్ధభూమి. అవును. ఆ భౌతిక శాస్త్రం దగ్గరే మొదలు పెడదాం. గాలి పీల్చుకోవడానికి కారణమయ్యే ఆ ప్రెషర్ గురించి చదువుతున్నప్పుడు నాకొక ఉదాహరణ తట్టింది. మన ఊపిరితిత్తుల చుట్టూ ప్లూరల్ స్పేస్ అనే ఒక సన్నని పొర ఉంటుంది కదా. దాన్ని అర్థం చేసుకోవడానికి అంటే ఒక 2 తడి అద్దాలను తీసుకుని అతికిస్తే ఎలా ఉంటుంది? ఆహాహా, చాలా మంచి ఉదాహరణ. ఆ రెండు అద్దాలు ఒకదానిపై ఒకటి ఈజీగా జారుతాయి గాని ఆ రెండిటినీ ఒకేసారి విడదీయడం మాత్రం చాలా కష్టం. కరెక్ట్. ఆ వాక్యూమ్ లాంటి మెడిటివ్ ప్రెషర్ వల్లే మన ఊపిరితిత్తులు ఛాతీ గోడతో పాటుగా సాగుతాయి. నా ప్రశ్నేంటంటే, ఒకవేళ ఆ వాక్యూమ్ సీల్ బద్దలైతే, అంటే ఆ 2 అద్దాల మధ్యలోకి గాలి చొరబడితే ఏం జరుగుతుంది? అప్పుడు ఆ నెగటివ్ ప్రెషర్ పోతుంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఆ సీల్ బద్దలై ఆ ప్లూరల్ స్పేస్లోకి గాలి చేరితే ఆ గాలి ఊపిరితిత్తులను బయటి నుంచి బలంగా నొక్కేస్తుంది. అప్పుడు ఊపిరితిత్తులు ముడుచుకుపోతాయి. దీన్నే మనం న్యూమోథొరాక్స్ అంటాం. ఓహో! అవును. ఇందులో ఒక రకం ప్రైమరీ స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్. అంటే ఎలాంటి ఊపిరితిత్తుల వ్యాధి లేకపోయినా అకస్మాత్తుగా పీడనంలో వచ్చే మార్పుల వల్ల ఆ ఊపిరితిత్తుల మీద ఉండే ఒక చిన్న నీటి బుడగ, దీన్నే బ్లెబ్ అంటారు, అది పగిలిపోతుంది. ముఖ్యంగా సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటి సమస్యలున్న వారిలో ఇది ఎక్కువ. అంటే దెబ్బ తగలకుండానే లోపల బుడగ పగిలి ఇంత ప్రమాదం వస్తుందన్నమాట. వావ్! అయితే ఈ నోట్స్‌లో నన్ను బాగా భయపెట్టిన విషయం ఇంకోటుంది. టెన్షన్ న్యూమోథొరాక్స్. ఇది ఎమర్జెన్సీ అని రాసి ఉంది. దానికి దీనికి తేడా ఏంటి? ఇక్కడ జరిగేది ఒక వన్ వే వాల్వ్ లాంటి మెకానిజం అంటే గాలి ప్లూరల్ స్పేస్లోకి లోపలికి వెళ్తుంది కానీ మళ్ళీ బయటికి రాలేదు. మీరు పీల్చిన ప్రతి శ్వాసతో ఆ గాలి విపరీతంగా పెరిగిపోయి పీడనం తారాస్థాయికి చేరుతుంది. బాబోయ్! దాంతో ఆ పీడనం ఊపిరితిత్తులను నొక్కేయడమే కాకుండా ఛాతీ మధ్యలో ఉండే మీడియాస్టీనంను కూడా బలంగా నెట్టేస్తుంది. అంటే దీన్నే ట్రాకియల్ డీవియేషన్ అంటారు. శ్వాసనాళం ఒక పక్కకు జరిగిపోవడం డాక్టర్లు గమనిస్తారు. ఒక నిమిషం. అంటే ఊపిరితిత్తుల్లో చేరిన గాలి గుండెను కూడా పక్కకు నెట్టేస్తుందా? అక్షరాల అదే జరుగుతుంది. ఇక్కడే అసలు ప్రమాదం ఉంది. గుండెకు రక్తాన్ని తీసుకొచ్చే అతిపెద్ద సిర వీనా కావ అంటారు కదా, దాని గోడలు చాలా పల్చగా ఉంటాయి. ఈ విపరీతమైన పీడనం వల్ల ఆ వీనా కావ కుప్పకూలిపోతుంది. అంటే గుండెకు రక్తం వేయడం ఆగిపోతుందన్నమాట. ఆగిపోవడం అనేది నిజంగా నమ్మశక్యంగా లేదు. మరి ఒకవేళ ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి పక్కటెముకలు విరిగితే అప్పుడు ఆ ఎముకలు గుచ్చుకుని కూడా ఇలాగే గాలి చేరుతుంది కదా? ఖచ్చితంగా. దాన్ని ట్రామాటిక్ న్యూమోథోరాక్స్ అంటారు. దీనివల్ల ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తాయి. ఇక్కడొక విచిత్రమైన లక్షణం కనిపిస్తుంది. ఆ చేరిన గాలి ఛాతీ చర్మం కింద ఉన్న కణజాలంలోకి కూడా వ్యాపిస్తుంది. చర్మం కిందకి కూడా వెళ్తుందన్నమాట. అవును. అప్పుడు డాక్టర్లు ఆ పేషెంట్ చర్మం మీద నొక్కినప్పుడు సరిగ్గా మనం ప్యాకింగ్కి వాడే బబుల్ ర్యాప్ నొక్కితే టపటపా అని శబ్దం వస్తుంది గదా. అలా వస్తుంది. దీన్నే వైద్య పరిభాషలో క్రెపిటస్ అంటారు. వావ్! బబుల్ ర్యాప్ శబ్దం మన చర్మం కింద రావడం అనేది వింతైన విషయమే. ఇలా జరిగినప్పుడు ఎక్స్‌రే తీస్తే ఎలా ఉంటుంది? అసలు డాక్టర్లు ఆ గాలిని ఎలా తీస్తారు? ఎక్స్రేలో చూస్తే ఊపిరితిత్తుల తెల్లటి గీతలు మాయమైపోయి కేవలం నల్లటి గాలి ఉన్న ఒక ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది.
ఇంకో విషయం ఏంటంటే ఊపిరితిత్తుల పై భాగాలు కాలర్ బోన్ కంటే కాస్త పైకి చొచ్చుకునుంటాయి. కాబట్టి మెడ దగ్గర చిన్న గాయమైనా సరే న్యూమోథొరాక్స్ రావొచ్చు. ఆ గాలిని బయటకు తీయడానికి థొరాసెంటసిస్ అనే పద్ధతి వాడతారు. అంటే ఏదైనా ట్యూబ్ వేస్తారా? అవును, ఇక్కడే డాక్టర్లు అనాటమీని ఎంతో ఖచ్చితంగా వాడుకుంటారు. ట్యూబ్ వేయాలంటే 4 లేదా 5వ పక్కటెముకల మధ్య వేస్తారు. అదే సూదితో లాగాలంటే 6, 8 లేదా వీపు వైపు 10వ పక్కటెముక దగ్గర గుచ్చుతారు. కాని ఇక్కడొక కఠినమైన రూల్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 9వ పక్కటెముక కంటే కిందకు వెళ్ళకూడదు. ఎందుకు? కింద ఏముంటాయి? అక్కడ కాలేయం, ప్లీహం లాంటి అవయవాలుంటాయి. అలాగే సూదిని ఎప్పుడూ పక్కటెముక పై భాగం మీదగానే గుచ్చాలి తప్ప కింది భాగంలో గుచ్చకూడదు. ఆ కింది భాగంలో నరాలేమైనా ఉంటాయా ఏంటి? కరెక్ట్. ప్రతి పక్కటెముక కింది అంచు వెంబడి ఒక నాడి, ఒక ధమని, ఒక సిర ప్రయాణిస్తాయి. వాటిని కాపాడటానికే ఎప్పుడూ ఎముక పై అంచు మీద నుంచే సూదిని లోపలికి పంపుతారు. అదన్మాట ట్రిక్. ఈ భౌతిక గాయాలు, పీడనం గురించి ఇవన్నీ చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. కానీ ఇక్కడే అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ దాగి ఉంది. భౌతికంగా కనిపించే గాయాల నుండి కంటికి కనిపించని పర్యావరణ దాడుల వైపు వస్తే విషయం మరింత కాంప్లెక్స్గా మారుతుంది. అంటే ఉదాహరణకు ఆస్బెస్టాస్ లాంటివి. ఈ సూక్ష్మ కణాలు అసలు ఊపిరితిత్తుల్లోకి వెళ్తే ఏం చేస్తాయి? యాస్బెస్టాస్ అనేది చాలా డేంజరస్. ఇదొక సైలెంట్ కిల్లర్. ఈ కణాలను పీల్చిన వెంటనే ఏమీ అనిపించదు. దాదాపు 20-30 ఏళ్ల తర్వాత కానీ దీని ఎఫెక్ట్ బయటపడదు. 20 ఏళ్లా? అంతకాలం అవి లోపల ఏం చేస్తాయి? ఆ కణాలు ఊపిరితిత్తుల అడుగుకి వెళ్ళిపోతాయి. అప్పుడు మన ఇమ్యూన్ కణాలు అంటే మ్యాక్రోఫేజెస్ ఆ యాస్బెస్టాస్ సూదులను తినేసి నాశనం చేయడానికి ట్రై చేస్తాయి. కానీ అవి యాస్బెస్టాస్ను కరిగించలేవు. ఓహో! దాంతో ఆ కణాల చుట్టూ ఇనుముతో ఒక పూత పోస్తాయి. వీటిని ల్యాబ్లో చూసినప్పుడు ఫెరూజినస్ బాడీస్ అంటారు. కాలక్రమేణా ప్లూరల్ ప్లాక్స్ లాగా మారిపోతాయి. అంటే మన శరీరం ఆ కణాలను నాశనం చేయలేక వాటిని అలా ఒక ఇనుప గొట్టంలా మార్చేసి వదిలేస్తుందన్నమాట. మరి దీనివల్లే కదా భయంకరమైన క్యాన్సర్లొచ్చేది. ఖచ్చితంగా. దీనివల్ల బ్రాంకోజెనిక్ కార్సినోమా వస్తుంది. కానీ యాస్బెస్టాస్కి మాత్రమే సంబంధించి వచ్చే ఒక స్పెసిఫిక్ క్యాన్సర్ ఉంది. అదే మీసోథీలియోమా. ఇది ఊపిరితిత్తుల లోపల కాకుండా మనమిందాక మాట్లాడుకున్నాం గదా, బయట ఉండే ప్లూరా పొరలో గడ్డలుగా ఏర్పడుతుంది. అవును. ఈ ట్యూమర్ కణాలను ల్యాబ్లో చూస్తే వాటికి పొడవైన మైక్రోవిల్లీ ఉంటాయి. ఇవి సైటోకెరాటిన్స్, కాల్రెటినిన్ అనే ప్రోటీన్లకు పాజిటివ్గా ఉంటాయి. దీన్ని బట్టి అది మీసోథీలియోమా నిర్ధారిస్తారు. ఒక చిన్న దుమ్ము కణం దశాబ్దాల పాటు లోపల ఉండి క్యాన్సర్గా మారడం నిజంగా భయంకరం. సరే, ఇది ఫ్యాక్టరీలో పనిచేసే వారి గురించి. మరి మన ఇళ్లల్లో ఉండే బూజు లేదా పక్షుల ఈకల వల్ల కూడా ఊపిరితిత్తులు దెబ్బతింటాయా? వస్తాయి. దీన్నే హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటారు. ఇక్కడ సమస్య ఆ బూజు లేదా ప్రోటీన్లు కాదు. వాటికి మన రోగనిరోధక వ్యవస్థ ఓవర్ రియాక్ట్ అవ్వడం. దీన్ని పీల్చినప్పుడు మన శరీరం విపరీతమైన లింఫోసైట్లను అక్కడికి పంపుతుంది. అంటే ఇమ్యూన్ సిస్టమ్ అతిగా స్పందిస్తుందన్నమాట. అవును. ఆ బ్రాంకో ఆల్వియోలార్ లావేజ్ ద్రవంలో చూస్తే 20% కంటే ఎక్కువ లింఫోసైట్లుంటాయి. ఇది రోజూ జరిగితే ఊపిరితిత్తులలో నాన్ కేజియేటింగ్ గ్రాన్యులోమాలు, మచ్చలు ఏర్పడతాయి. రైట్. ఇక్కడే నాకు పెద్ద సందేహం వస్తుంది. ఇప్పుడు యాస్బెస్టాస్ అయినా, బూజైనా, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్కి ఇచ్చే రేడియేషన్ తీసుకున్నా కూడా రేడియేషన్ వల్ల కూడా ఇలాగే ఫైబ్రోసిస్ వస్తుందని మన సోర్సెస్ చెప్తున్నాయి కదా? అవును. రేడియేషన్ వల్ల న్యూమోసైట్లు దెబ్బతిని సైటోకైన్స్ విడుదలై వెంటనే మంట వస్తుంది. తర్వాత ఫైబ్రోసిస్ వస్తుంది. అదే నా ప్రశ్న. మన శరీరాన్ని రక్షించాల్సిన ఇమ్యూన్ సిస్టమే ఎందుకు ఇలా అతిగా స్పందించి ఈ ఫైబ్రోసిస్ లేదా మచ్చలను క్రియేట్ చేస్తోంది? అసలు కాలుష్యం చేసే డ్యామేజ్ కంటే శరీరం వేసే ఈ మచ్చల వల్లే ఎక్కువ నష్టం జరుగుతోంది కదా. ఇది లాజిక్కి విరుద్ధంగా లేదా? ఇది చాలా లాజికల్ క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మెకానిజం ఏంటంటే మన శరీరం దగ్గర గాయాన్ని నయం చేయడానికి ఒకే ఒక ఆయుధముంది. అదే మచ్చ కణజాలం లేదా ఫైబ్రోసిస్ అంటే కొల్లాజెన్ పొర అన్నమాట. ఉదాహరణకు ఒక పట్టు వస్త్రం చిరిగినప్పుడు దాన్ని ప్లాస్టిక్ టేప్తో అతికిస్తే ఎలా ఉంటుంది? రంధ్రం మూసుకుంటుంది, కానీ ఆ పట్టు వస్త్రానికుండే సాగే గుణం పోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. సరిగ్గా ఇదే మన ఊపిరితిత్తులకు జరుగుతోంది.
దీన్నే మనం రెస్ట్రిక్టివ్ లంగ్ డిజీజెస్ అంటాం. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ రంధ్రాలు మూసే తొందరలో ఊపిరితిత్తుల సాగే గుణాన్ని నాశనం చేస్తోందన్నమాట. ఈ ఇడియోపాథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే ఐపీఎఫ్లో కూడా ఇదేనా జరిగేదే? అవునండి, అక్షరాల అదే జరుగుతుంది. ధూమపానం వల్ల కానీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ వల్ల కానీ లోపలి పొర దెబ్బతిన్నప్పుడు మామూలుగా టైప్ 2 న్యూమోసైట్లు దాన్ని బాగా చేయాలి. కానీ ఐపీఎఫ్లో ఫైబ్రోబ్లాస్ట్లు వచ్చి కొల్లాజెన్ను ఇష్టారాజ్యంగా ఉత్పత్తి చేస్తాయి. మ్మ్. సిగ్నల్స్ తప్పుగా అందడం వల్ల ఊపిరితిత్తులు గట్టిగా ఒక తేనెపట్టులాగా అంటే హనీకోంబింగ్ ఆకారంలోకి మారిపోతాయి. ఇందులో ఆశ్చర్యమేంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారికి వారు వాడే మందుల వల్ల అంటే మెథోట్రెక్సైట్ లాంటి మందుల వల్ల కూడా ఈ పరిస్థితి రావచ్చు. అరే, కీళ్ల నొప్పుల మందులు ఊపిరితిత్తులను గట్టిగా రాయిలా చేస్తాయా? సరే, మరి ఇలా ప్లాస్టిక్ కవర్లా గట్టిబడిపోయినప్పుడు వాళ్ళ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్స్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయి? శ్వాస ఎలా తీసుకుంటారు? ఈ రిస్ట్రిక్టివ్ వ్యాధులలో గాలిని బయటకు వదిలే పైపుల్లో ఎలాంటి అడ్డంకులు ఉండవు. కేవలం ఊపిరితిత్తుల ట్యాంక్ సైజ్ తగ్గిపోతుంది. కాబట్టి గాలిని వదిలే మొత్తం పరిమాణం అంటే ఎఫ్విసి తగ్గిపోతుంది. కానీ గమ్మత్తేమిటంటే FeV1/FVC రేషియో చూస్తే అది నార్మల్గా లేదా ఎక్కువగా ఉంటుంది. ఫైబ్రోసిస్ వల్ల లంగ్ కంప్లయన్స్ విపరీతంగా తగ్గిపోతుంది. అంటే పైపులు బాగున్నా ట్యాంక్ సైజు చిన్నదైపోయిందనమాట. మరి అలాంటప్పుడు గాలి పీల్చడం చాలా కష్టం కదా? కష్టమే. ఒక గట్టి బెలూన్ను ఊదడానికి ఎంత కష్టపడతామో వాళ్లకు అంతే. ఆ శ్రమను తగ్గించుకోవడానికి వారు వేగంగా చిన్న చిన్న శ్వాసలు తీసుకుంటారు. ఫాస్ట్ అండ్ షాలో బ్రీత్స్ అన్నమాట. ఇంకో మెకానిజం ఏంటంటే ఎలాస్టిక్ రీకాయిల్ పెరగడం వల్ల గాలి మార్గాలు మరింత వెడల్పుగా తెరుచుకొని గాలిని వదిలే వేగం పెరుగుతుంది. ఓహో, మరి ఊపిరితిత్తులు గట్టిపట్టం గురించి మాట్లాడాం కదా, ఇక్కడే ఇంకో కండిషన్ ఉంది నోట్స్లో. పల్మనరీ ఆల్వియోలార్ ప్రోటీనోసిస్, పిఏపి అంటారు. ఇది మచ్చలేర్పటం కాదు గదా, ఇదొక రకమైన చెట్ట పేరుకుపోవడమని చదివాను. కరెక్ట్. ఇది ఫైబ్రోసిస్ కాదు. మన ఊపిరితిత్తుల్లో గాలి బుడగలు అతుక్కోపోకుండా సర్ఫాక్టెంట్ అనే ద్రవం ఉంటుంది. ఈ సర్ఫాక్టెంట్ పాతబడిపోయినప్పుడు మ్యాక్రోఫేజెస్ వచ్చి దాన్ని క్లీన్ చెయ్యాలి. అంటే చెత్తలారీలన్నమాట. అవును. కానీ పిఎంపిలో ఏమవుతుందంటే ఆ చెత్త లారీలను స్టార్ట్ చేసే జీఎంసీఎస్ఎఫ్ అనే సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతింటుంది. దాంతో ఆ మ్యాక్రోఫేజెస్ పనిచేయవు. ఫలితంగా ఆల్వియోలార్ స్థలంలో సర్ఫాక్టెంట్ కుప్పలు కుప్పలుగా పేరుకుపోతుంది. క్లీనింగ్ సిబ్బంది స్ట్రైక్ చేస్తే నగరంలో చెత్త ఎలా పేరుకుపోతుందో ఇది అంతే అన్నమాట. దీని మనం కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తే ఊపిరితిత్తుల సమస్యలు కేవలం ఛాతీకి మాత్రమే పరిమితం కాకుండా రోగనిరోధక వ్యవస్థ ద్వారా శరీరమంతటా ఎఫెక్ట్ చూపిస్తాయని అర్థమవుతోంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సార్కోయిడోసిస్ కదా? ఖచ్చితంగా. శరీరంలో ఏ భాగం విడిగా పనిచేయదు. ఈ సార్కోయిడోసిస్ ముఖ్యంగా యువతులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో CD4 పాజిటివ్ టీ కణాలనేవి మెయిన్ విలన్స్. ఈ సిగ్నల్స్ని పంపి ఇతర కణాలను పిలుస్తాయని ఉంది. అవును. ఆ సిగ్నల్స్తో మ్యాక్రోఫేజెస్ అన్ని గుమిగూడి నాన్ కేసియేటింగ్ గ్రాంజులోమాలు అనే గడ్డెల్లాగా ఏర్పడతాయి. ఇవి ఒక రాక్షస కణంలాగా తయారవుతాయి. ఆ ద్రవంలో చూస్తే CD4-CD8 రేషియో అసాధారణంగా ఎక్కువగా ఉంటుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడ కాదు కదా. ఈ గ్రాన్యులోమాలు కేవలం ఊపిరితిత్తుల్లో ఒక గడ్డలా ఉండిపోకుండా స్వంతంగా గ్రంథిలాగా పనిచేసి విటమిన్ డిని ఉత్పత్తి చేస్తాయట. ఇది నిజమేనా? నిజమే. ఇది ఒక ఆటోఇమ్యూన్ గందరగోళం. కిడ్నీలు చేయాల్సిన పనిని ఇవి తీసుకుని విటమిన్ డిని ప్రొడ్యూస్ చేస్తాయి. బాబోయ్, మరి విటమిన్ డి ఎక్కువైతే బాడీలో కాల్షియం పెరిగిపోతుంది కదా? అవును. విపరీతంగా పెరిగిపోయి హైపర్ క్యాల్సీమియా వస్తుంది. దీనివల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. అంతేకాదు, ఈ గ్రాన్యులోమాలు కాలేయానికి కూడా వ్యాపించి కాలేయం వాపు అంటే హెపటోమెగలీకి దారితీస్తాయి. మైండ్ బ్లోయింగ్. ఊపిరితిత్తుల్లో మొదలైన సమస్య శరీరమంతా ఎలా కల్లోలం సృష్టిస్తుందో చూడండి. ఇమ్యూన్ సిస్టమ్ లోపాల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి నోట్స్లో ఉన్న మరో పాయింట్ సెలెక్టివ్ ఐజీఏ లోపం. సరే, ఐజీఏ లేకపోతే ఇన్ఫెక్షన్లు వస్తాయి, ఓకే. కానీ వీరికి వేరేవాళ్ల రక్తం ఎక్కిస్తే తీవ్రమైన రియాక్షన్ అంటే అనాఫిలాక్సిస్ ఎందుకొస్తుంది? రక్తంలో ఐజీఏ ఉంటే మంచిదే కదా? ఇక్కడే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎంత పట్టుదలగా ఉంటుందో అర్థమవుతుంది. ఆ పేషెంట్ శరీరంలో పుట్టుకతోనే ఐజీఏ లేదు. కాబట్టి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్కి ఐజీఏ అనేది ఒక మిత్రుడు అని తెలియదు.
ఓహో! బయటి నుండి ఎక్కించే రక్తంలో కొద్దిగా ఐజీఏ ఉన్నా సరే దానొక ఫారెన్ ఎనిమీలాగా ట్రీట్ చేస్తుంది శరీరం. వెంటనే దానిపై సర్వశక్తులు ఒడ్డి దాడి చేస్తుంది. ఆ దాడే వాళ్ళ ప్రాణాల మీదకు తెస్తుంది. వావ్! అంటే తనను రక్షించడానికొచ్చినదాన్ని కూడా శత్రువు అనుకుంటుందన్నమాట. బ్యాలెన్స్ అనగానే నాకు యాసిడ్ బేస్ బ్యాలెన్స్ గుర్తొచ్చింది. రక్తంలో ఆక్సిజన్, CO2 బ్యాలెన్స్ చేయడం చాలా కాంప్లెక్స్ కదా! ఎవరైనా ఆల్ప్రజోలం లాంటి మత్తుమందులు ఓవర్‌డోస్‌గా తీసుకుంటే ఎసిడోసిస్ వస్తుందనుంది. అది ఎలా? ఇక్కడ ఊపిరితిత్తులో ఆరోగ్యంగానే ఉంటాయి. ఆల్వియోలార్ ఆర్టీరియల్ ఆక్సిజన్ గ్రేడియంట్ నార్మల్గానే ఉంటుంది. కానీ ఓవర్డోస్ వల్ల బ్రెయిన్ మొద్దుబారిపోయి శ్వాస తీసుకోండి అని చెప్పే సిగ్నల్స్ తగ్గిపోతాయి. అప్పుడు శ్వాస వేగం పడిపోతుంది కదా! అవును. దాన్నే హైపోవెంటిలేషన్ అంటాం. CO2 బయటకు పోకుండా రక్తంలోనే ఉండిపోయి రక్తం ఆమ్లంగా మారుతుంది. కిడ్నీలు బైకార్బోనేట్ని పెంచి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాయి, కానీ దానికి కొన్ని రోజులు పడుతుంది. ఈలోపు ప్రాణాలు పోయే ప్రమాదముంది. మరి దీనికి ఆపోజిట్ అయిన ఆల్కలోసిస్ ఎప్పుడు వస్తుంది? పల్మనరీ ఎంబోలిజం అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం లాంటివి జరిగినప్పుడు ఆక్సిజన్ రక్తంలోకి వెళ్ళదు. దీన్నే వీక్యూ మిస్మ్యాచ్ అంటారు. ఆక్సిజన్ తగ్గగానే శరీరం భయపడి వేగంగా గాలి పీల్చుకోవడం మొదలుపెడుతుంది. అంటే హైపర్ వెంటిలేషన్. రైట్. అప్పుడు CO2 అంతా బయటికి వెళ్ళిపోయి రక్తం ఆల్కలైన్గా మారుతుంది. కాని నాకర్థం కాందేమిటంటే అంత వేగంగా పీలుస్తున్నప్పుడు ఆక్సిజన్ ఎందుకు పెరగదు? చాలా మంచి ప్రశ్న. దీన్నే ఒక రైలు ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. రక్తంలో ఆక్సిజన్ని మోసుకెళ్లే హిమోగ్లోబిన్ అనేది ఒక రైలు లాంటిది. అందులో సీట్లు లిమిటెడ్గా ఉంటాయి. ఓకే. మామూలుగా మనం పీల్చే శ్వాసతోనే ఆ సీట్లన్నీ నిండిపోతాయి. మీరు ఎంత గట్టిగా గాలి పీల్చినా ఆ రైల్లో అదనపు సీట్లు పుట్టుకురావు కదా, కాబట్టి ఆక్సిజన్ పెరగదు. కాని CO2 అనేది గ్యాస్లాగా కరిగి ఉంటుంది. దానికి సీట్లతో పనిలేదు. గాలి వదిలిన ప్రతిసారీ అది బయటికి వెళ్ళిపోతుంది. అందుకే CO2 పడిపోయి ఆల్కలోసిస్ వస్తుంది. రైలు అనాలజీ చాలా స్పష్టంగా ఉంది. ఆక్సిజన్ కణాలకు చేరడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫైనల్గా ఈ సెప్సిస్ గురించి అడగాలి. సెప్సిస్లో ఇన్ఫెక్షన్ వల్ల శరీరమంతా వాపొస్తే అసలు రక్తంలో ఆక్సిజన్ ఉన్నా కణాలు దాన్ని వాడుకోలేవని ఈ రీసెర్చ్లో ఉంది. ఇది నిజమేనా? వినడానికి విడ్డూరంగా ఉన్నా సెప్సిస్లో సరిగ్గా అదే జరుగుతుంది. గుండె రక్తాన్ని, ఆక్సిజన్ని కణాల దగ్గరకు పంపుతుంది. కానీ ఆ ఇన్ఫెక్షన్ వల్ల కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే పవర్ హౌజులు అంటే మైటోకాండ్రియాల పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది. అంటే పవర్ హౌస్లు పని చెయ్యవన్నమాట. అవును, అవి ఆక్సిజన్ని తీసుకోలేవు. వాడబడని ఆక్సిజన్ అంతా తిరిగి సిరల ద్వారా గుండెకొచ్చేస్తుంది. అందుకే వీళ్లలో సెంట్రల్ వీనస్ ఆక్సిజన్ సాచ్యురేషన్ ఎక్కువగా ఉంటుంది. కళ్ల ముందు భోజనమున్నా తినలేని భయంకరమైన పరిస్థితన్నమాట. మరి కణాలు ఆక్సిజన్ వాడుకోకపోతే రక్తపోటు దారుణంగా పడిపోయి సెప్టిక్ షాక్లోకెందుకు వెళ్తారు? సెప్టిక్ షాక్లో రక్తనాళాలు విపరీతంగా వ్యాకోచిస్తాయి. వాసోప్రెసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి ఆగిపోవటమే దీనికి కారణం. రక్తనాళాలు ఒక్కసారిగా వెడల్పైపోవటం వల్ల బ్లడ్ ప్రెషర్ దారుణంగా పడిపోతుంది. మరి దీనికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఏంటి? డాక్టర్లేం చేస్తారు? వెంటనే ఐసోటోనిక్ క్రిస్టలాయిడ్ అంటే 0.9% నార్మల్ సలైన్ లేదా లాక్టేటెడ్ రింగర్ లాంటి ద్రావణాలను సిరల ద్వారా వేగంగా ఎక్కిస్తారు. ఆ వెడల్పైన పైపుల్లో ప్రెషర్ పెంచి అవయవాలకు రక్త ప్రసరణ జరిగేలా చేస్తారు. అదన్నమాట మ్యాటర్. ఈరోజు డీప్ డైవ్లో మనం భౌతిక శాస్త్రం నుండి పర్యావరణ దాడుల వరకు, అలాగే మన సొంత ఇమ్యూన్ సిస్టమ్ చేసే డ్యామేజ్ వరకు అన్నీ చాలా డీటెయిల్డ్గా కవర్ చేశాం. న్యూమోథోరాక్స్ భౌతిక పీడనం నుండి సెప్సిస్లో ఆక్సిజన్ వినియోగం వరకు అద్భుతమైన మెకానిజమ్స్ అర్థమయ్యాయి. ఖచ్చితంగా. మనం తీసుకునే ప్రతి శ్వాస ఒక గొప్ప పోరాటమండి. బయటి దాడులను తట్టుకుంటూ లోపల సమతుల్యతను కాపాడుకుంటూ మన శరీరం చేసే నిరంతర సంక్లిష్టమైన ప్రక్రియ ఇది. అవును. ఇదంతా వింటుంటే నాకు లాస్ట్లో ఒక వింత ఆలోచనొస్తోంది. మనల్ని రక్షించాల్సిన మచ్చలే ఫైబ్రోసిస్గా మారి ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నాయి. మరోవైపు మన సొంత రోగ నిరోధక కణాలే ఏకమై సార్కోయిడోసిస్ తెప్పిస్తున్నాయి. అంటే వ్యాధులతో పోరాడే ఈ క్రమంలో మన సొంత ఆక్సిజన్ సప్లైని మనమే కాల్చేసుకుంటున్నామా? బ్రతకడమంటేనే మన లోపల నిరంతరం జరిగే ఈ అంతర్యుద్ధంలో అతి కష్టం మీద ఒక సున్నితమైన బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడమేమో అనిపిస్తోంది.
ఇలాంటి మరో అద్భుతమైన డీప్ డైవ్ సెషన్తో మళ్ళీ కలుద్దాం.